సో ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు నిన్న భాగ్యనగరం మొత్తం ప్రశాంతంగా బోనం జరిగింది. పండుగ అత్యంత వైభవంగా జరిపించారు. బోనాల జాతర అన్ని ఆలయాలు కిటకిటలాడుతూ కనిపించాయి మనకి. అన్ని ప్రాంతాల్లో కూడా భక్తులు సంతోషంగా ఈ బోనం ఫెస్టివల్ జరుపుకున్నారు. ఇక ఈ బీజేపీలో కొంత లుకలుకలు స్టార్ట్ అయినట్టు కనబడుతుంది. మొన్న ఈటెల రాజేంద్ర చేసిన వ్యాఖ్యలు అధిష్టానం చాలా సీరియస్గా తీసుకునేలా కనపడుతుంది. ఈటెల కూడా ఆల్రెడీ రెడీ అయిపోయారంట కొత్త పార్టీకి. దాదాపుగా అంతా గ్రౌండ్ సెట్ చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదో బీజేఆర్ఎస్ ఏదో పార్టీ పేరుతో బహుజన జన రాజ్య సమితి ఏదో పెట్టారు. సో ఆ దిశగా కూడా ఈటెల రాజేంద్ర అడుగులు వేసినట్టుగా కనపడుతుంది. సో చూడాలి మరి కొత్త పార్టీ పెడతారా ఏంటి అని దాని గురించి కూడా మాట్లాడదాం. మనం చాలా అంశాలు ఉన్నాయి, అన్ని గురించి ఒక్కొక్క అంశం గురించి డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ఇంకేమున్నాయి మనకి మెయిన్ హెడ్లైన్స్ అంటే ఔటర్ రింగ్ రోడ్ పక్కనే రైలు కడతారంట. ఓహో, ఔటర్ రింగ్ రైలా దేనికో మరి ఇది ఒక రైల్వే ట్రాక్ ఏర్పాటు చేస్తారంట చుట్టూతా. మరి మంచి ఆలోచనే. ఇవాళ నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయంట ఇవాళ నుంచి. సో తర్వాత ఈ చెరువుకు చేటు నానాటికి పెరుగుతున్న కబ్జాల పర్వం. హైడ్రా కాదు కదా ఇంకేదొచ్చినా సరే అటే. ఇక బిగ్ బాస్ జగన్ ఏపీ మధ్య కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులు ఆయనే. దాదాపుగా 300 కోట్ల పైనే ఒక స్కామ్ జరిగింది అని చెప్పి ఇందులో రాస్తున్నారు. ఇక సర్కారు బడులకు కార్పొరేట్ హంగులు, సిఎస్ఆర్ నిధుల వినియోగంపై విద్యాశాఖ దృష్టి. ఎప్పుడు అవ్వేనో ఈ పని. జీతం ఉద్యోగం స్థాయి ఆధారంగా H1B వీసా అంట. ఆ విధంగా అమెరికా ప్రయత్నాలు చేయబోతుంది. అబ్బో, ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఏంటండి. చూసారు యూరియా కోసం జనాలు ఎట్లా లైన్లో ఉన్నారో నల్లబెల్లి వరంగల్ దగ్గరట. జ్యోతిలో బోనం ఎత్తిన భాగ్యనగరం గురించే రాశారు. ఇక ఆర్ఆర్ పక్కనే రైలు. కడుపు కోతల్లో మనమే టాప్ అంటండి తెలంగాణలో. అంటే ప్రెగ్నెంట్ అని వెళ్తే కోసి తీసేయడమే, ఇంకా నార్మల్ డెలివరీ చేసే ఆలోచనే ఉండదు అన్నమాట. ఇక్కడ రాహుల్తో కలిసి ప్రధాన వద్దకు వెళ్తారంటేనా. బీసీ రిజర్వేషన్ల పెంపుకు సహకరించాలని మోదీని కోరబోతున్న సీఎం. మోదీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చారా ఇంతకీ? ప్రతి నెల 50-60 కోట్లు అంటండి. కసిరెడ్డి ఆధ్వర్యంలో 300 కోట్ల వరకు కమిషన్లు వసూలు అంట. ఇదేదో పెద్ద కథ నడుస్తుంది ఏపీలో. చూద్దాం ఒకసారి. ట్రంప్ మెడకు లోలిటా ఎక్స్ప్రెస్ లొల్లి. ఏంటిది లోలిటా ఎక్స్ప్రెస్? బాలికపై లైంగిక దాడులకు పాల్పడిన జెఫ్రీ ఎప్స్టీన్ విమానం అది. అందులో ఎప్స్టీన్ సొంత దీవికి మైనర్ల అక్రమ రవాణా. ఆ విమానం ఎక్కిన వారి జాబితాలో ట్రంప్, బిల్ క్లింటన్ పేర్లు. ట్రంప్ ఎప్స్టీన్ సంబంధాలపై వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం అంట. చూద్దాం ఒకసారి అది. జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని తీర్మానం నోటీసుపై 100 మందికి పైగా ఎంపీల సంతకాలు. ఇవాళ పార్లమెంటు గట్టిగా జరగబోతుంది. సో ధూమ్ధామ్గా బోనాలు. హైదరాబాద్ వ్యాప్తంగా ఘనంగా పండుగ. అదొకటి. బీజేపీలో కొత్త పంచాయతీ. బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేంద్ర ఇద్దరి మధ్య పేరుతున్న మాటల తోటాలు. మరి అధ్యక్షులు వారు ఏం చేస్తున్నారు? రామచంద్రరావు గారు ఢిల్లీ వెళ్తున్నారట ఇలా. ఏసీబీకి ఫ్రీ హ్యాండ్. అవినీతి అధికారులకు చెక్. ఫిర్యాదులతో వెంటనే రంగంలోకి. బాగానే ఈ మధ్య మహిళలు దొరుకుతున్నారు వరుసగా. అది యూరియా సైడ్ ట్రాక్ అయిపోతుందంట. మొత్తం ఎటు పడితే అటు పోతుందంట అది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్పై దాడికి యత్నం. ఎవరబ్బా దాడి చేయబోయింది ఆయనపైన? ఇక మెట్రో ఫేజ్ 2 అయోమయం. ఎప్పటికైద్దో అయితే అయిందనుకోవాలి, చెప్పాగా మనం అంతకుముందే. దిశలో ఊదుదామా బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా స్మోకింగ్ అంటండి. అడిగేటోడు ఎవడండి చెప్పండి? ఆ మధ్య ఏదో పెట్టారు, అప్పట్లో స్మోక్ చేస్తే ఎంతో ఫైన్ వేస్తామో ఏదో పెట్టారు, అది అటే పోయింది. ఇక రాహుల్ సిప్లిగంజ్కి ₹1 కోటి నజరానా అంట. గతంలో ఆయన మాట ఇచ్చారు, ఇప్పుడు కోటి ఇచ్చారు. మాట ఇచ్చారు, కోటి ఇచ్చారు. మరి ఎవరి కోసం ఆ కోటి, ఎందుకోసం ఆ కోటి అనేది మాత్రం తెలియదు. సరే, వెల్కమ్ టు హైదరాబాద్. తెలంగాణకి ఎవరన్నా రావచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ అంట. కమలం అస్తవ్యస్తం. పలువురు ఎంపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి. బహిరంగంగానే ఈటెల కామెంట్స్. పార్టీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా. స్టేట్ చీఫ్ రామచంద్రరావు నియామకంతో కేడర్లో నిరాశ. స్థానిక ఎన్నికలపైన నో సీరియస్నెస్.
ఈసారైనా డబల్ డిపాజిట్ చేరుకునేనా, తెలంగాణపై దృష్టి పెట్టని అధిష్టానం. పాత బస్తీ ఎవరి జాగీర్ కాదు, ఇది హిందువుల అడ్డా, ఇక్కడి నుంచి వెళ్ళిన వారు తిరిగి రావాలని చెప్పి బండి సంజయ్ గారు చెప్తున్నారు. కవిత కూడా నిన్న బోనం ఎత్తుకొని వెళ్ళారు. గుడ్ల టెండర్లకు పొలిటికల్ అడ్డంకులు అండి. అంగన్వాడీ హాస్టళ్లకు సరఫరా కాంట్రాక్ట్ తమకే వచ్చేందుకు పలువురు దక్షిణ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఎత్తుగడ. ఈ అమ్మ చిన్నపిల్లలకి పెట్టే గుడ్ల విషయంలో కూడా వీళ్ళు కథలు పడుతున్నారంటే ఏం చేయాలి వీళ్ళని? ఎమ్మెల్యే స్థానాలు పెంచాలి అని చెప్తున్నారు. పెంచే పనిలోనే ఉండాలి ఆల్మోస్ట్. ఆపరేషన్ సింధూర్పై చర్చకు రెడీ. ఇవాళ పార్లమెంట్లో ఈ ఆపరేషన్ సింధూర్ గురించే ప్రధానంగా చర్చ కనబడుతుంది. ఇక్కడ చూసారా, ఏదో 30 రూపాయలు అటు చీర అంట. గద్వాల్ జిల్లా కేంద్రంలోనే ఓ షాపింగ్ మాల్ ఆషాఢం ఆఫర్, తెల్లవారుజామునే మహిళల భారీ క్యూ. 30 రూపాయలకి ఎలా వస్తుంది చీర? ఇస్తారా? వాళ్ళు ఏం చేశారు? రెగ్యులరైజేషన్ గోల్మాల్, ఎకరాల కొద్దీ క్రమబద్ధీకరణకు అప్లికేషన్స్, అధికారులు చేశారో లేదో తెలియని సస్పెన్స్ అంట. మరి ఎవరు చేస్తుంటారు ఇవి అధికారులు కాకపోతే? స్వేచ్ఛలో బోనం ఎత్తిన నగరం, ప్రశాంతంగా పాత బస్తీ బోనాలు, సాంప్రదాయం ఉట్టిపడేలా ఘనంగా బోనాల ఉత్సవాలు, అధికారులపై సీఎం ప్రశంసలు. సిస్టమ్ నా ఇష్టం, నేను చెప్పిందే చేస్తుంది, తిమ్మిని బమ్మిని చేస్తున్నట్టు సుప్రీం ఆగ్రహం. కేసు ఏదైనా శ్రీధర్రావు డబ్బులతో ఎరా అన్న శ్రీధర్రావు గురించి రాశారు. నిందితుడిని కొడుకుని తప్పించిన తండ్రి. చూద్దాం సార్ దీని గురించి కూడా. ఇక సభా సమరం, అందరి దృష్టి ఆపరేషన్ సింధూర్ పైనే. ఈ ఆపరేషన్ సింధూర్ గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ఇక వరంగల్లో అంతేనా, కొనసాగుతున్న కొండా వర్సెస్ ఎమ్మెల్యేల వార్, మంత్రిని పక్కన పెట్టిన శాసనసభ్యులు. ఎంపీలకు ఫ్రీ హ్యాండ్, పార్లమెంటు సభ్యులుగా కీలక నేతలు, లోక్సభ సెగ్మెంట్కే పరిమితం చేసే యోచన, పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందున రాష్ట్ర నాయకత్వం డీల్ చేయగలదు అనేది డౌటే. రాష్ట్ర నాయకత్వం డీల్ చేసే పరిస్థితులు లేదు. ఎస్ఎల్బీసీ కాలువ కబ్జా అంటండి. ఎస్ఎల్బీసీ కాలువ కబ్జా చేసేసారా? మంచివాళ్ళు. 111 జీవోనా, అదెక్కడ? మొయినాబాద్ మున్సిపాలిటీలో నిబంధనలకు పాతరా, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ కడ్డాలు, చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం. మనం ఏడన్నా వెళ్ళి ఇక్కడ 111 జీవో ఉంది కదా అని అంటే, ఆ 111 జీవో ఏడలేండి, అలా 111 జీవో గురించి మాట్లాడితే మొత్తం శంషాబాద్ మొత్తం మాడాలని చెప్పి పెద్ద మనిషి అంటున్నాడు మొన్న నాతోటి. ఇక నమస్తే తెలంగాణలో మోదీ మా ప్రశ్నలకు బదులు, ఈరోజు పార్లమెంట్ సమావేశాల గురించి రాశారు. ఇక ప్రధాని ఉండాల్సింది బిగ్ బాస్లా కాదు, చిన్న దక్షిణాది రాష్ట్రాలపై ఆధిపత్యం తగదని చెప్పి కేటీఆర్ గారు నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన కాంక్లేవ్ దాంట్లో మాట్లాడారు. బనకచెర్లకి బలి అవుదామా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకుల అంతర్మదనం, సీఎం నిలదీద్దామంటూ కీలక నేతలు చర్చలంట. ఇక మంత్రుల ఫోన్ ట్యాపింగ్, ముఖ్య నేత నిఘా నేత్రం, ప్రతి కదలికపై ఆరా. ఇదో పెద్ద కథ రాశారు వీళ్ళు. చూద్దాం దీన్ని కూడా. బీసీ బిల్ తిరస్కరణ, వెనక్కి పంపిన కేంద్రం. ఇక్కడ మీరు రాసే దాంట్లోనే ఇప్పుడు ఈ నమస్తే తెలంగాణ, మరి మీరు రాసేప్పుడే ఆలోచించిన అసలు మనం బీసీ బిల్లుని కేంద్రానికి పంపలా ఇంతవరకు. అది పంపింది ఎవరి దగ్గరికి? రాష్ట్రపతి దగ్గరికి. ఓకే, అసలు ఇంతవరకు మన వాళ్ళు కేంద్రానికే పంపాలి. పంపని బిల్లుని ఎట్లా రిజెక్ట్ చేస్తారు? ఇదిగో యూరియా కోసం జనాలు 150 రోజుల ఎస్ఎల్బీసీ కంచికే, కలుషిత ఆహారం తిని 30 మందికి అస్వస్థత. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఘటన. అయ్యయ్యో పాపం, ఇంకా ఈ గురుకులాల్లో ఇదే పరిస్థితి కనపడుతుంది చూసారా మనకి. సో ఇవండి మనకి అన్ని పత్రికల్లో ప్రధానంగా కనపడుతున్న వార్తలు.